హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బలీష్ మామిల్లా బ్లాగ్స్. అండ్ ఇవాళ మనం వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి చెప్తాను మీకు. ప్రస్తుతానికి అయితే మనము హైదరాబాద్ నుంచి వెళ్తున్నాము. అక్కడ నుంచి వేరే ప్లేస్ వెళ్తున్నాం అనమాట. సమ్మర్లో ఈ బెస్ట్ ప్లేస్ వెళ్ళడానికి అది ఏ ప్లేస్ అనేది చెప్తాను మీకు. సో వీడియో మాత్రం ఎన్ని వరకు చూడండి. సో ప్రస్తుతం మనం గచ్చిపల్లి దగ్గర ఉన్నామంట. గచ్చిపల్లి నుంచి చిన్న బస్ వస్తుందంట, మినీ బస్సు. ఇక్కడ నుంచి మినీ బస్ వచ్చిన తర్వాత అది మళ్ళీ ఎక్కడ నుంచి మెయిన్ బస్ స్టార్ట్ అయితే తెలియదు నాకు. సో బస్సు మాత్రం చాలా బాగుంది, చూపిస్తాను మీకు. కాస్ట్ ఎంత పడుతుంది అంత కూడా చెప్తాను మీకు. సో అదనమాట. సో ఈ జర్నీ మాత్రం చాలా ఎంజాయ్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్లో మనకి 32 to 35 degrees అయితే ఉందన్నమాట టెంపరేచర్. సో గచ్చిపల్లి నుంచి మనం అయితే 1:30కి స్టార్ట్ అవుతున్నాము. రేపు మార్నింగ్ మనం కోయంబత్తూర్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6 అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి మనము నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాము. చూస్తారు కదా, ప్రస్తుతానికి అయితే మనం గచ్చిపల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్తుంది. సో ఆడికైతే వస్తుందంట మినీ బస్సు. చూద్దాం ముందు ముందు. సో ప్రస్తుతం అయితే మనము గచ్చిపల్లి దగ్గర ఉన్నాము. గచ్చిపల్లి సర్కిల్ ఇది. సో వీడికి వెళ్తే మనం మైదీపట్నం వెళ్ళే రూట్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంటుందంట. 32 degreesకే ఎండ మాత్రం చాలా అనిపిస్తుంది, కానీ ముందు ఇంకా చాలా ఎక్కువైపోతుంది ఎండ అయితే. సో ఇంకా జస్ట్ ఇది మార్చి అనమాట. అయితే ఎక్కడ ఉంది మేము ఉంటాం ఇక్కడ నాగమని చెప్పిండు. ఎండ వస్తుంది కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రస్తుతం అయితే విన్నాం మనము. ఇక్కడ సేపటి అయితే మెయిన్ బస్ వస్తుంది. ఆ మెయిన్ బస్లో మనం అయితే మెయిన్ బస్ దగ్గరికి వెళ్తాము. ఎండలు మాత్రం గట్టి కొట్టేస్తున్నాయి. చూస్తారు కదా, అసలు వాటర్ బాటిల్ తీసుకున్నారు రావడానికి. అసలు ఏం సరిపోతుంది, ఒక్క నిమిషంలో అయిపోయి కొట్టేసినాం వాటర్ బాటిల్ అయితే. సో ఇంటికి వస్తాయంట బస్సు. బస్ స్టాప్ అయితే ఉంది, ఇక్కడ వెళ్ళిద్దాం మనము. మినీ బస్ ఎక్కేసిన తర్వాత పిల్లర్ నెంబర్ 222 దగ్గర అత్తాపూర్ దగ్గర అయితే మనకి మెయిన్ బస్ అయితే ఉంది. అక్కడ ఎక్కాలి ఇప్పుడు మనము. ఓకేనా. బస్ స్టార్ట్ అయినా కొద్దిసేపటికి కొంచెం ముందుకు పోయిన తర్వాత మనకి ఫ్లైఓవర్ పైన అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది. మీకు అది చూపిస్తాయి ఇప్పుడు. చాలా ఘోరంగా అయింది. చూస్తారు కదా, మొత్తం అదేదో బ్లాస్ట్ అయిపోయింది అనుకుంటా. మేబీ మొత్తం మంటలు వచ్చేసినాయి ఫుల్. As the chemicals they take us higher. బస్ దగ్గరకు వచ్చేసిన మొత్తానికైతే ఇదే మనం ఎక్కిన బస్. ఇప్పుడు దీంట్లోనే మనము కోయంబత్తూర్ వెళ్ళిపోతున్నాము హైదరాబాద్ నుంచి. సో మనం బస్సు చూద్దాం ఒకసారి ఎట్టుందో లోపలికి వెళ్ళి. సీటింగ్ మాత్రం చాలా బాగుంది. ఇదంతా కూడా డ్రైవర్ క్యాబిన్ అనమాట. మొత్తం ఆటోమేటిక్ ఇంజన్ ఇది. దీనికి గేర్స్ అంటే ఏముండవు అనమాట. దీనికి డబుల్ క్లచ్ ఉంటుంది. సో మల్టీ యాక్సిల్ 2+1 స్లీపర్ బస్ ఇది. చూస్తారు కదా, అంతా కూడా సింగిల్ బెడ్. నేను సింగిల్ బెడ్ బుక్ చేసుకున్నా. సో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మీకు డబుల్ బెడ్ ఉంటుంది, 2 బెడ్స్. ఇది సింగిల్ బెడ్ ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ పడుకొని బయటకి వ్యూ చూసుకుంటూ జర్నీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో అదనమాట. ఇప్పుడు మనకి లోపల ఏమైనా చూపుతాం మొత్తం కూడా ఫీచర్స్. అక్కడ మీరు పెట్టుకోవడానికి ఏమైనా థింగ్స్ చిన్న డ్రా అయితే ఉందన్నమాట. పైన చూసుకుంటే AC 2, అక్కడ ఒకటి, మధ్యలో మీకు రీడింగ్ ల్యాంప్ ఉంటుంది. కానీ పనిచేయట్లేదు ప్రస్తుతానికి అయితే రీడింగ్ ల్యాంప్. సో వెనకాల సైడ్ అయితే మీకు ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా. అది కర్టెన్స్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB పోర్ట్ అయితే ఉంది. బస్ గురించి చెప్పాలంటే వోల్వో 2+1 స్లీపర్ మల్టీ యాక్సల్ I-Shift 9400 బస్ నెంబర్ అయితే. యాక్చువల్లీ నేను బుక్ చేసినప్పుడు B11R అని చూపించింది మోడల్ నెంబర్. బట్ అది మనకు వచ్చింది వేరే బస్ అనమాట. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మీకు వెళ్తూ ఇంకా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. కాకపోతే జర్నీలో ఎక్కువ చూపించడానికి ఏముండదు కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ చూపిస్తాను మీకు.
టనల్ దగ్గరలో అయితే మనకి స్టాప్ అయితే ఉండనమాట. ఆల్మోస్ట్ 7 to 8 అవుతుంది ఆ టైంలో అయితే. దాబా దగ్గర ఫుడ్ మాత్రం బాగుంది. అక్కడ కావాలంటే మీరు అక్కడ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు, బాగుంది. సో నాకైతే 140 తీసుకుంటా. ఫుడ్ మాత్రం బాగుంది. నేను తీసుకున్నది ఏంటంటే డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ మాత్రం బాగానే ఉండే, కాస్ట్ రీజనబుల్ ఉండే అనమాట. సో గుర్తుపెట్టుకోండి, హోటల్ పేరు వచ్చేసి రవితేజ లాడ్జ్ అంట. అక్కడైతే మనకి హోటల్ అయితే ఉంది. అక్కడ నుంచి బయలుదేరిపోయినాం. మొత్తానికి అయితే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం. సో మొత్తం నైట్ కాబట్టి నేనైతే కొద్దిసేపు అనుకున్నా. సో చూపించడానికి ఏం లేదు. ఇది సేలం సిటీ అనమాట, తమిళనాడులో. సేలం సిటీ చాలా పెద్దగానే ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్ ఉందనుకుంటా. సో వెళ్ళేదారిలో కనిపిస్తుంది మనకైతే. నేనైతే ఒక మంచి బస్ జర్నీ మీకు చూపిద్దాము, ఇంకా మంచి బస్సు మీకు సజెస్ట్ చేద్దామని అనుకున్నా. ఈ బస్ బాగానే ఉంది. అంటే మనకి హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ వెళ్ళడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బస్ అనమాట. సో కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకొకటి నీట్గా కూడా ఉందన్నమాట. కాస్ట్ అయితే నాకు వచ్చేసి ఎక్కువనే పడ్డది, ఎందుకంటే మేబీ అది వీకెండ్ కావచ్చు అనుకుంటా, అందుకనే. సో అరౌండ్ 3000 పడ్డది నాకైతే కాస్ట్. ఎందుకంటే ఆ టైంలో నాకు వేరే టికెట్స్ అనేవి అవైలబుల్ లేకుండే. ఇంకా వెళ్ళేటప్పుడు మనకి రకరకాల బస్సులు అయితే కనిపిస్తాయి. చూస్తారు కదా, ఇంటర్సిటీ బస్సు మనం ఎంతమంది ట్రావెల్ చేసినాము మీకు తెలుసు కదా. సో అదనమాట. ఇంకా చాలా చాలా బస్సు అయితే కనిపించినాయి. మనం అయితే వచ్చేస్తాం కోయంబత్తూర్ గాంధీపురం బస్ స్టాండ్కి. ఇక్కడ నుంచి అయితే మనకి పునర్వే బస్సు ఉంటాయంట. చూద్దాం, లోపలికి వెళ్ళి అనుకున్నాం. ఫస్ట్ అయితే మీరు బస్ స్టాండ్ గుర్తుపట్టిరా, మనము ఆదియోగి స్టాచ్యూకి వెళ్ళేటప్పుడు ఇక్కడనే ఎక్కినాం బస్సు, 11D బస్సు. సో ఇక్కడ వచ్చి మనం ఆదియోగి స్టాచ్యూకి వెళ్ళాం ఆ రోజు అయితే. ఇలా వీడియో చూడకుండా చూడండి, మీ ఛానల్ ఉంటుంది. మనకి ఏం చెప్పారంటే B11R అని చెప్పారు, బట్ ఇది ఏంటంటే 9400 ఓల్వో బస్ అనమాట. సో గాంధీపురం బస్ స్టాప్ బయటనే మీకు ఇక్కడ ఉంటుంది అనమాట A to B అని, అద్యార్ ఆనంద భవన్ అని. ఇంకా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ చెన్నైలో, తమిళనాడులో. చూస్తారు కదా, ఇది చాలా ఫేమస్ అనమాట. సో అది ఓన్లీ ఫర్ వెజిటేరియన్. అక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసుకోవచ్చు మీరు. గాంధీపురం బస్ స్టాండ్ బయటనే ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ మనం ఎక్కిన బస్సు ఎర్నాకుళం వెళ్ళే బస్సు అనమాట. అది కానీ ఎర్నాకుళం బైపాస్ నుంచి వెళ్తుంది కాబట్టి అది ఒక 15 కిలోమీటర్ల దూరం నుండి ఆపేసింది. అక్కడ నుంచి అయితే వేరే కార్ అయితే అరేంజ్ చేసారు వాళ్ళు. సో ఇప్పుడైతే నేను ఆ కార్లో వచ్చేసిన ఇక్కడ కోయంబత్తూర్ బస్ స్టాండ్కి. ఇక్కడ నుంచి అయితే మనకి బస్సెస్ అయితే ఉంటాయి అనమాట, ఊటీకి వెళ్ళే బస్సెస్. సో వెళ్ళి అనుకుందాం మనము, ఓకేనా. సో మనం ఎక్కిన బస్సు అయితే మనకి వోల్వో 9400 మల్టీ యాక్సెల్ 2+1 సీటర్ అనమాట. ఆ బస్ మోడల్ వచ్చేసి. సో నేను బుక్ చేసినప్పుడు అయితే అది B11R అయితే చూపించింది, బట్ ఇక్కడైతే మనకు వచ్చింది 9400 అనమాట ఆ బస్ మోడల్. సో మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే చెన్నై వెళ్ళాం కదా మనం అప్పుడు, హైదరాబాద్ టు చెన్నై. ఆ బస్ మాత్రం హరికంగా అనిపిస్తుంది. చూసారు కదా మేము వీడియోస్, ఆ వీడియోకి మాత్రం చాలా రీచ్ వచ్చింది, చాలా మంది చూసారు అనమాట ఆ వీడియోస్. ఏదైతే మనం చెన్నైకి ట్రావెల్ చేసినామో ఆ బస్లో, ఆ బస్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉండే. సో ఇదే అనమాట మన జర్నీ హైదరాబాద్ టు కోయంబత్తూర్. నచ్చితే లైక్ చేయండి, వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఓకేనా. నెక్స్ట్ మనము ఇక్కడ నుంచి ఊటీకి వెళ్ళిపోతున్నాము. ఆ వీడియో మొత్తం కూడా షేర్ చేస్తాను మీకు. అంటే ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడికి వెళ్ళాలి, మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయా లేదా ఇక్కడ నుంచి చెప్తాను మీకు, ఓకేనా. సో యాక్చువల్ నేను ఎక్స్టర్నల్ మైక్ అనేది నేను డిజేబుల్ చేసిన, అందుకనే వాయిస్ అని రికార్డ్ కాలేదు స్టార్టింగ్లో, అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే మనము హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ వెళ్ళబోతున్నాము. సో బస్ అయితే బుక్ చేసుకున్నా. నాకు 3000 పడింది కాస్ట్ అయితే, చాలా ఎక్కువ పడింది కాస్ట్ అయితే. బస్ కూడా బాగానే ఉంది, బట్ నాట్ లైక్ హైదరాబాద్ టు చెన్నై వెళ్ళాం కదా, ఆ బస్ అయితే బాగాలేదు అనమాట. అంటే బాగానే ఉంది, బాగాలేని చెప్పలేము, దాని అయితే బాగాలేదు. అది బాగుంది ఇంకా దీనికంటే, అట్లా చెప్పొచ్చు.